ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నాగరాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదా గైస్ వీడియోస్ రాకుండా ఇది చేయడం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే గైస్, దానివల్ల అప్లోడ్ చేయలేకపోయినా ఏమనుకోకండి. ఈ బైక్ ఇప్పుడు టాప్ స్పీడ్ ముందు 135 వెళ్తుండే కదా. రీసెంట్ గా నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు చెక్ చేసిన టాప్ స్పీడ్. అప్పుడు నాకు ఎంత అంటే 135 కి లిమిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు 135 కి వెళ్తలేదు, ఎందుకంటే టైర్ బాగాలేదు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇంకోటి ఏంటంటే చైన్ స్పాట్ కూడా బాగాలేదు కదా, అందుకని లిమిటర్ వచ్చేస్తుంది. మీకు వీలైతే చూపెడతా పెట్టండి గాయస్ వీడియోస్ కి ఇప్పటి నుంచి, ఓకేనా? ఒకవేళ నా వీడియోస్ కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్, చేసేసి మీ ఫ్రెండ్స్ నుంచి నాకు సపోర్ట్ కావాలి అలా అన్నమాట. కానీ బైక్ గురించి చెప్పాలా గైస్, లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. ఇది సింగిల్ సిలిండర్ 199.5 cc దీని రా పవర్ జనరేట్ చేస్తుంది. 200 cc లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్తాను నేను. ఇనిషియల్ లో డ్రాగ్ రేస్ ఏ బైక్ అయినా రాని 200 cc లో ఇది ఫస్ట్ ఉంటుంది డ్రాగ్ రేస్ లా. టాప్ ఎండ్ అంటే కేటీఎం బైక్స్ లో టాప్ ఎండ్ మనకు దొరకాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ కంపెనీ ఎలాంటిది అంటే జస్ట్ రేసింగ్ పర్పస్ అనమాట. రేసింగ్ అంటే మీరు టాప్ ఎండ్ వరకు అనుకోకండి. రేసింగ్ అంటే ఎలా అంటే డ్రాగ్ రేస్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా 1-2 kilometers లో పెట్టుకున్నారంటే ఇక్కడ ఈ బైక్ ఈజీగా విన్ అయిపోతుంది అనమాట. డ్రాగ్ రేస్ లో మళ్ళీ చాలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది గైస్ బైక్ మాత్రం. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్తాను నేనైతే. అబౌట్ 200 cc లో NS 200 కంటే బెటర్ అంటే NS 200 అయితే బాగుంటుంది గైస్. దాన్ని నేను డిస్కౌంట్ చేస్తాను, ఆ బైక్ నేను తక్కువ చెప్తలే. అది అయితే బాగుంటుంది. కాకపోతే దాంట్లో టాప్ ఎండ్, దీంట్లో వచ్చేసి రా పవర్ జనరేట్ చేస్తారు. రా పవర్ అంటే ఇన్స్టల్ ఫాస్ట్ అనమాట అలా.